చిన్న చిన్న విషయాలై సంఘాల్లో ఒక విధమైన గడబిలను రేపి ఒకరి పక్షాన చేరి ఇలాంటివి అవి భక్తిహీనమైనవి. అది సహోదరులు విభేదాలు కలిగిస్తవి. అది చేయవద్దు, నీవు చేయవద్దు. ఆ చిన్న పాత విషయాలు, కోపాలు వద్దు. అవి నిన్ను కృంగదీస్తవి. దేవా, అది నాకు వద్దు. నేను అనారోగ్యనైపోయాను, అలసిపోయాను అని చెప్పు. దాని నుండి విభేదించుకోవటానికి నేను సంసిద్ధమవుతున్నాను. ప్రభువా, నేనిప్పుడు వస్తున్నాను. నా స్వార్థమంతట్లో నుండి నేను బయటపడాలనుకుంటున్నాను. నా సహోదరుడు నా ఇళ్ళ సరిగా ప్రవర్తించినట్లయితే ఎలాగైనా అతని కొరకై నేను ప్రార్థన చేస్తాను. నా తండ్రి నన్ను చూడనట్లయితే అయినా నేను ఆయన ప్రేమిస్తాను. నా భార్య నన్ను సరిగా చూడనట్లయితే, నా భర్త నన్ను సరిగా చూడకపోతే విధేయతతో దేవుని ఎదుగు నేను వెళ్తాను. ప్రభువా, నేను నీ రాజ్యం వైపే చూచుచున్నాను. నా మనస్సు సరికావాలని కోరుకుంటున్నాను. నా గుండె నిండు ఆనందముతో ఉండాలని కోరుతున్నాను. ఇబ్బందులు నా చుట్టూ జుంకారం చేస్తున్నప్పుడు నేను వెళ్తాను. నేను ఇంకా నా చేతులు పైకెత్తి, ప్రభువా, నీ ఎదుట నా హృదయం శుద్ధి చేయము. ఒక్క దినాన నిన్ను కలుసుకుంటాను అని నేను తెలుసుకుంటున్నాను. అటువంటి అనుభవం నాకు కావాలి. ఈ దినం నుండి ప్రభువా, ఆ విధంగా నన్ను చేయి. ఇంతవరకు తమ చేతులు ఎత్తని వారు మీ చేయి పైకెత్తగలరా? దేవుని నిన్ను దీవించుడుగాక. దేవుని నిన్ను దీవించును. సహోదరి,